ఈ షార్ట్ ఏంటంటే మా వినాయక చవితి కర్ర పూజ అయితే చాలా బాగా జరిగింది. మేము ఇంట్లోనే చాలా ప్రిపరేషన్ వర్క్ చేసుకొని వెళ్ళిపోయాం. ఇది అసలు అయితే మాకు 14th ఇయర్ వినాయక చవితి. బట్ కోవిడ్లో ఒక ఇయర్ పెట్టలేదు, దానివల్ల 13 years. ఇంకా మేము ఇంట్లో అన్నీ సెట్ చేసుకున్న తర్వాత రోడ్డు మీదకి వచ్చి కర్రను కడిగి కర్రకైతే పసుపు కుంకంతో ఫస్ట్ డెకరేషన్ చేయాలి కదా, అలా చేస్తున్నాం. ఎవ్వరు లేరు కర్ర పూజకి, నేను మా అక్క మా పెదనాన్న. ఇంకా మా కమిటీలో వాళ్ళైతే ఎవ్వరు రాలేదు. కమిటీలో పూజకి వస్తామన్న వాళ్ళు కూడా కొన్ని రీజన్స్ వల్ల రాలేదు. ఇంకా లాస్ట్కి మా నైబర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచాం మేమే కనిపించిన వాళ్ళని. ఇంకా వాళ్ళైతే వచ్చి జాయిన్ అయ్యారు. మేము కర్ర పూజ చేసే రోజైతే తుప్పరు పడతానే ఉంది. ఆ కర్ర పూజ టైమింగ్ ఏంటంటే 7:30 నుంచి 8:30 లోపు. సో ఆ టైంలో అందరూ స్కూల్స్కి వెళ్తారు కాబట్టి మా కమిటీ వాళ్ళు జాయిన్ అవ్వలేకపోయారు. ఒక పక్కేమో కర్ర పూజకు టైం అయిపోతుంది, ఇంకో పక్కేమో వస్తువులు ఏమి రోడ్డు మీద పెట్టలేకపోయాం వర్షం పడటం వల్ల, బురదగా ఉంటుంది కదా. ఇంకా అందుకే ఒక ప్లేస్లో పెట్టాం. ఆ ప్లేస్ నుంచి తెచ్చి వేసే లోపల సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఫాస్ట్గా పూజ అయితే చేసాం. నేను మా అక్క ఉండేసరికి అందరూ ఏమో సజెషన్స్ ఇస్తున్నారు, అలా చేయండి ఇలా చేయండి అని, మాకేమన్నా తెలియకపోతే. సో పూజ అయిపోయిన తర్వాత అందరం ఒక్కొక్కరం అయితే ఇసుకేస్తున్నాం. ఇప్పుడు నేనే వేస్తున్నా. బుడ్డి బేబీ కూడా వచ్చింది ఇసుక వేయడానికి, ధన్విక తన నేమ్. తర్వాత తినకన్నా బుడ్డి బేబీ వచ్చింది, తను ఎవరో కాదు పేక్ష. మేము తర్వాత కర్ర అయితే ఇసుకలో పెట్టేశాం. కర్ర పెట్టిన తర్వాత నవధాన్యాలు అయితే వేసాము. ఆల్రెడీ ముందర కొన్ని వేసాము, మళ్ళా పైన వేస్తున్నాం. పూజ చేసేటప్పుడు దేవుడికి సంబంధించిన దేవుడు అష్టోత్తరాలు అవన్నీ అయితే యూట్యూబ్లో పెట్టుకున్నాం. కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి మా పూజనైతే కంప్లీట్ చేసాం. ఇంకా పూజ చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్స్ చేస్తే సారీ. ముందలు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందలు, అలా చేస్తే సారీ. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం అయితే ఇచ్చాము. మా పూజ మీకు నచ్చిందా? ఇలా మా పూజ అయితే కంప్లీట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ కనపడితే వాళ్ళకి ప్రసాదం అయితే ఇస్తున్నాం. సరే బాయ్.